8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పెద్దలు మారటం కంటే పిల్లలప్పుడే మారితే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుందని అందరం కోరుకుంటుంటాం. మొక్కై వ్రొంగనది మానై వంగున అంటుంటారు కదా. కానీ చిన్నపిల్లల్ని మార్చుకోవటం చాలా సులభం. చిన్నపిల్లలకి చిన్నప్పుడే మంచి అలవాట్లు హ్యాబిట్ చేసేస్తే జీవితకాలం వాళ్ళు చాలా హాయిగా జీవించగలుగుతారు. మనకు ఇట్లాంటి యూట్యూబ్లు, టీవీలు, హెల్త్ ప్రోగ్రామ్స్ పూర్వం రోజుల్లో ఇప్పుడున్న పెద్దలందరికీ అప్పుడు అందుబాటులో లేవుగా. తెలుసో తెలియకో ఏదో గడిపేశాం. ఇప్పుడు జబ్బులు వచ్చాక ఆలోచిస్తున్నాం ఇట్లాంటి విషయాలు. అదే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక ఇట్లాంటివి అందిస్తే బాగుండని అందరూ భావిస్తారు కదా. అందుకని అందరిళ్లలో పిల్లల్లో మనవలో ఉంటారు కదా. మీ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ పంచ ప్రణాళిక, ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచ ప్రణాళిక నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 5 విషయాలు ఏంటో క్లుప్తంగా ముందు చెప్తాను. అవి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి వివరణగా 7-8 నిమిషాలు వింటే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి నీళ్ల బాటిల్స్ 2 పంపాలి. రెండవది, స్నాక్స్ బాక్సులు అస్సలు పెట్టకూడదు. మూడవది, సాయంకాల పూట డిన్నర్ అనేది బిఫోర్ 7 పెట్టేయాలి. రోజుకి 2 గ్లాసులు జ్యూసులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఐదవది, జ్వరం, రొంప, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా పొట్టా ప్రేగుల ఇన్ఫెక్షన్ వచ్చినా 1 రోజు 2 రోజులు మందులు వేయకుండా లంకణం పెట్టాలి. ఈ 5 పెట్టండి. మీ పిల్లలకి ఆరోగ్యం ఎంత మార్పు వస్తుందో. అసలు నేను చెప్పిన నియమాలు ఫాలో అయితే అసలు పిల్లలు సిక్ అవ్వరు. ఈ పంచ ప్రణాళిక లాంటివి నేను ఎప్పుడు చెప్తుంటాను. మన ఫాలోవర్స్ వాళ్ళ పిల్లలకి పెడితే 5 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా హాస్పిటల్ ముఖం చూడని వాళ్ళు ఉంటారండి. ఇప్పుడే వినండి. అలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఆచరించటం వల్ల వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారన్నది వాళ్ళ మాటల్లో క్లుప్తంగా. నా పేరు రితేష్, నేను మంతల తాత ఫాలోవర్ని. నేను మార్నింగ్ లేచి వాటర్ తాగుతా, 2 టైమ్స్ పాటీ పోతా, తర్వాత స్ప్రౌట్స్ తింటా, ఫ్రూట్స్ తింటా, కొబ్బరి తింటా. స్కూల్కి బ్రేక్కి వెజిటేబుల్ జ్యూస్ తాగుతా. లంచ్కి ½ అవర్ ముందు వాటర్ తాగుతా. బ్రౌన్ రైస్ కొంచెం తింటా, కర్రీస్ ఎక్కువ తింటా. వచ్చేటప్పుడు ఏదైనా జ్యూస్ తాగుతా. ఈవినింగ్ సీడ్స్ 5 to 6 లోపు సీడ్స్ తింటా, నట్స్, ఫ్రూట్స్. నేను పనుకుంటా. ఐ లవ్ యూ మంతన తాత. థ్యాంక్ యూ. విన్నారు కదా. మరి నేను చెప్పిన మాట ఎంత కరెక్ట్ అంటానికి వాళ్ళ అనుభవాల్లో మీరు చూస్తున్నారు కదా. మరి అదే మీ పిల్లలు సంవత్సరానికి ఎన్ని ట్రిపుల్ హాస్పిటల్కి వెళుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎన్ని రోజులు జలుబు, దగ్గు, జ్వరం ఏదో ఒక తేడాలతో సిక్ అవుతున్నారు. పాపం తప్పు వాళ్ళది కాదండి, పేరెంట్స్దే. అందుకని మనం మారాలి. పిల్లల్ని సుఖంగా జీవించేటట్టు మంచి మార్గాన్ని అందించాలి. ఇదొక బాధ్యతగా పేరెంట్స్ పెట్టుకోండి. ఎంజాయ్ చేయించటం తప్పని నేను అంటల్లా. జబ్బులు వచ్చేటట్టు, సిక్ అయ్యేటట్టు ఎంజాయ్ చేయించటం తప్పు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి మంచి ఫౌండేషన్ వెయ్యండి. చదువు, సంపాదన ఇట్లాంటి విషయాల్లో తయారవటం, ఎంజాయ్ చేయడంలో ఫౌండేషన్ వేస్తున్నారు, అంతవరకు బాగానుంది. ఆరోగ్య విషయంలోనే మంచి ఫౌండేషన్ వేయటిల్లా. మానసికంగా మంచి వాల్యూస్ ఫౌండేషన్ వెయ్యాలి. ఇలాంటి ఫౌండేషన్స్ జీవితంలో మీ బిడ్డని బంగారంలా జీవించేటట్టు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యాన్ని ప్రసాదించే పంచ ప్రణాళికలో ఒక్కొక్కటి నేను చెప్తాను. మొట్టమొదటిది, మీరందరూ ఉదయం పూట పిల్లలకి నీళ్లు తాగిస్తారు. ఒకసారి ఒక 1/2 లీటరో, లీటరో, 3/4 లీటరో అట్లా
చక్కగా మోషన్ వెళ్ళేటట్టు చేయించండి. కంపల్సరీగా ఇది తాగిచ్చేస్తారు. కానీ ఇక్కడ వరకు మీరు పిల్లవాడికి తాగిస్తున్నారు కానీ స్కూల్లో తాగించట్లా. గవర్నమెంట్ బడుల్లో స్కూల్ బెల్ అని పెట్టారు. ఆ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్లో ఇట్లాంటి వాటికి స్కూల్ బెల్ పెట్టించడానికి మన ఫాలోవర్ శ్రీ రాములు గారు గవర్నమెంట్ తరపున హై ర్యాంకులో ఉన్నారు. వారి కంట్రోల్లో ఉండటం వల్ల వారు మన ఫాలోవర్ 20 సంవత్సరాల నుంచి అయ్యి ఆ నీళ్ళ ఇంపార్టెన్స్ పిల్లలకు తెలియాలని స్కూల్లో నీళ్ల బెల్ అని పెట్టించారండి. అంటే చూడండి, అలానా గుర్తు చేస్తే తాగుతారు అని. అందుకని నీళ్ల బాటిల్ మీ బిడ్డకి వయసుకు తగ్గట్టు 1 లీటర్ బాటిల్ పెట్టండి. బ్రేక్ఫాస్ట్ తిని ఇంట్లో వెళ్ళాడు అనుకోండి, లంచ్లోపు 1 బాటిల్ తాగటానికి 1 బాటిల్, లంచ్ తిన్నకాడి నుంచి మరి ఇంటికి వచ్చేలోపు తాగడానికి మరో బాటిల్, 2 బాటిల్స్ వాటర్ పెట్టి పంపండి. లేదా స్కూల్లో మంచి ఫెసిలిటీ ఉందంటే ఖాళీ బాటిల్స్ అయినా సంచిలో పెట్టి పంపండి. అలా త్రాగాలి అని చెప్పండి. ఎట్లా త్రాగాలి? బ్రేక్ఫాస్ట్ చేసిన 2 గంటల తర్వాత క్లాసులో పెట్టుకున్న అప్పుడప్పుడు మధ్యలో ఒక అర గ్లాస్ అట్లా త్రాగుతూ ఉండొచ్చు. లేకపోతే క్లాస్ 45 మినిట్స్కి అయిపోయాక ఇంకో క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు 1 అవర్ లోపు ఎప్పుడైనా 1 గ్లాస్ తాగేసేయమనండి. అట్లా 3-4 క్లాసులు బ్రేకుల్లో తాగమనండి. ఇది నీళ్లు తాగే. లంచ్ ఇంకో 15 నిమిషాలు ఉందనగా ఆపేస్తే సరిపోతుంది. లంచ్ తిన్న 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ అట్లా నీళ్ళ బాటిల్ ఇంకోటి ఖాళీ చేయాలి. ఇంటికి వచ్చేసరికి 2 బాటిల్స్ వాటర్ పిల్లవాడు త్రాగాలి అని ఒక నియమం పెట్టండి. రెండవది, స్నాక్స్ బాక్స్ అనేది అస్సలు పెట్టకండి. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ పేరెంట్స్ చేస్తున్నట్టు. అందుకని పిల్లలకు ఆకలి చచ్చిపోవటానికి, ఆ స్నాక్స్ బాక్స్ తినటం వల్ల లంచ్ సరిగ్గా తినలేకపోవటానికి, క్యాలరీస్ ఎక్కువైపోయి పిల్లలు ఒబిసిటీ రావడానికి, ఆ స్నాక్స్ బాక్స్లో పెట్టే ఐటమ్స్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి తరచూ సిక్ అవ్వటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అస్సలు పెట్టొద్దు, కడుపు మార్చాలి. మీరందరూ చిన్నప్పుడు స్నాక్స్ బాక్స్ పట్టుకెళ్ళి స్కూల్స్కి వెళ్ళారా చెప్పండి? ఉదయం సద్దన్నం తిని వెళ్తే మధ్యాహ్నం అన్న ఈలోపు కడుపు మార్చటమే కదండి, నీళ్లే కదా, ఇంకేం తాగారండి? ఇట్లా దోసెడి దగ్గర పెట్టుకుని పంపు దగ్గర బావి దగ్గర పోసుకు తాగేవాళ్ళం అండి. అందుకని ఈ స్నాక్స్ బాక్స్ కొంతమంది లంచ్లోపు ఒకటి, ఈవినింగ్ కూడా మళ్ళీ స్నాక్స్ బాక్స్ కొంతమంది పెట్టి పంపుతారు ఇంటికి 6 అయ్యేసరికి లేట్ అవుతుందంటే. అస్సలు పెట్టొద్దు. ఈ అలవాటు తెస్తే మీ బిడ్డ ఎంత సుఖపడతాడో. మూడవది, రోజుకు 2 సార్లన్నా జ్యూసులు ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఉదయం పూట పాలు మానిపించేసి 1 గ్లాసు క్యారెట్, టమోటా, బీట్రూట్, కీర ఇట్లాంటి వాటిని గ్రైండ్ చేసేటప్పుడు కాస్త కొత్తిమీర, కరివేపాకు వేయండి కంటి ఆరోగ్యం కోసం. అలా వేసేసి గ్రైండ్ చేసి దానికి తేనె కలిపి ఇచ్చేసేయండి. పాల కంటే 3-4 రెట్లు ఎక్కువ లాభం జ్యూస్. ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. అలాంటిది మార్నింగ్ ఇచ్చి 1 అరగంట పోయి టిఫిన్ పెట్టేసేయండి. ఈ జ్యూస్ ఒకటి ఇవ్వాలని నియమం పెట్టుకోండి. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి ఆడుకోవటానికి పంపటానికి ముందు బ్యాగ్ గట్ట పడేసిన వెంటనే జ్యూస్ ఇచ్చేసి పంపేసేయండి. బత్తాయి జ్యూసు, కమలా జ్యూసు, చెరుకు రసం, పైనాపిల్ జ్యూస్ ఇట్లా ఇచ్చేసేయండి. ఇది మూడవది. 2 జ్యూసులు తాగితే పోషకాలు బాగా వెళ్ళి పిల్లలు సిక్ అవ్వకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. 4వది, పెందల కాడే డిన్నర్ పెట్టేసేయండి. 6 గంటలకల్లా మీ పిల్లలకి ఆడుకోవటం నుంచి రావటంతో స్నానం చేయించేసేసి ఇక జ్యూస్ తాగితే ఆకలి వేసేస్తుంది. నానబెట్టిన నట్స్, పుచ్చగింజలో, గుమ్మడి గింజలో, ప్రొద్దుతీరుడు పప్పు, వేరుశెనగ పప్పులు ఇట్లాంటివి నానబెట్టేయండి. ఆ నానబెట్టిన పప్పులు ఎండు ఖర్జూరాలు ఒక 4-5-6 డజన్ ఇచ్చేసేయండి. వాటిని నంచుకుంటూ వీటిని తినేస్తారు. జాంకాయ, అరటిపండు, ఏ పండు కుదిరితే ఆ పండు పెట్టేయండి. పెందల కాడే భోజనం పెడితే అస్సలు సిక్కవరు. ఇది 4వది. 5వది, మీ పిల్లలకి ఎప్పుడన్నా జలుబు చేసే సిమ్టమ్ కొద్దిగా మొదలవుతున్నది, జ్వరం కొంచెం వచ్చే ముందే పిల్లవాడికి ఆకలి ఉండదు, నోరు చేదు, పాచి ఇట్లాంటిది వచ్చి తినాలనిపించదు. అలాంటప్పుడు, దగ్గు కొంచెం మొదలయ్యేటప్పుడు, పొట్ట బాగోనప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు, సిమ్టమ్స్ కొంచెం కనపడినప్పుడే ఆహారం పెట్టకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగిస్తూ తేనె బాటిల్ ఇచ్చేసి స్కూల్కి కూడా పంపేసేయండి. మధ్య మధ్యలో ఆకలి వేసినప్పుడల్లా తేనె నాకేమనండి, నీళ్ళలో కలిపి తాగమనండి. లంకణం పెట్టేయండి 1 రోజు 2 రోజులు. జ్వరం వచ్చింది ఇంట్లో ఉంచైనా సెలవు పెట్టించేసి లంకణం పెట్టేయండి. ఇమ్యూనిటీ 2-3 రెట్లు బూస్ట్ అయిపోతుంది లంకణం పెట్టేస్తే. ఈ పిల్లలకి పంచ ప్రణాళిక ఇట్లా గనక మీరు అందించగలిగారంటే ఎంత మంచి ఫౌండేషన్ వేసినట్లో. అందుకని మీ పిల్లల జీవితకాలం ఆరోగ్యంగా ఉంటూ మిమ్మల్ని తలుసుకునేటట్టు ఈ పంచ ప్రణాళిక అంత ఉపయోగపడుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఈ సీజన్ నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.